నమస్తే. నేను మహారాష్ట్రలోని లాతూర్ నుండి నిర్భయ్ వాంగే. మా కుటుంబంలో జరిగిన ఒక గొప్ప దివ్య రక్షణ మరియు ఆరోగ్య అద్భుతాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉంది. ఒకరోజు రాత్రి సమయంలో నా తల్లిదండ్రులు కర్ణాటకలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మా డ్రైవర్ దారి తప్పిపోయాడు. నా తల్లి వెనుక సీట్లో కాళ్లు మడిచి కూర్చున్నారు. అకస్మాత్తుగా డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. కేవలం కొన్ని క్షణాల్లోనే మా కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదం తీవ్రంగా జరిగింది. నా తల్లి గాల్లోకి ఎగిరి కారు పైకప్పుకు బలంగా తగిలారు. మెడికల్ పరీక్షల తర్వాత ఆమె వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఆమె వెన్నెముకలో 2 వెన్నుపూసలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్లాకేజ్ మరియు కాంగేషన్ కూడా ఏర్పడింది. ఆ ప్రమాదం అంత తీవ్రమైనదిగా ఉండటంతో కనీసం వెన్నెముకలో అనేక ఫ్రాక్చర్లు రావాల్సిన పరిస్థితి. కానీ శ్రీ అమ్మా భగవాన్ వారి రక్షా కవచం వల్ల ఆ ప్రమాద ప్రభావం ఎంతో తగ్గిపోయింది. దేశంలోని అనేక ప్రముఖ స్పైన్ సర్జన్లు ఆమెకు వెన్నెముక ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారు. నా తండ్రి స్వయంగా ఒక ప్రముఖ సర్జన్ అయినప్పటికీ ఆయన అభిప్రాయం కూడా అదే. కానీ స్పైన్ సర్జరీ తర్వాత వచ్చే ఇబ్బందులు, కోలుకునే అవకాశాలు అన్నింటినీ అర్థం చేసుకుని మేము సాధ్యమైనంత వరకు ఆపరేషన్ చేయించకూడదని అనుకున్నాము. ఆ క్లిష్ట సమయంలో మేము పూర్తిగా శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృపకు సమర్పించుకున్నాము. సత్యలోకంలో ఆరోగ్య పూజ కూడా నిర్వహించాము. అలాగే సహస్రనామ హోమంలో ఎంతో విశ్వాసంతో పాల్గొని ఆపరేషన్ లేకుండా పూర్తిగా కోలుకోవాలి అనే స్పష్టమైన సంకల్పం చేశాము. ఆ తర్వాత ఒక గొప్ప అద్భుతం జరిగింది. సహస్రనామ హోమం ద్వారా లభించిన అమ్మా భగవాన్ వారి దివ్య కృపతో నా తల్లి ఆరోగ్యం మెల్లగా మెరుగుపడడం ప్రారంభమైంది. డాక్టర్ల అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఎలాంటి సర్జరీ లేకుండానే ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఆమెకు కేవలం 1 నెల మాత్రమే బెడ్ రెస్ట్ అవసరమైంది. ఆ తర్వాత ఆమె మెల్లగా తన రోజువారీ పనులు చేయడం ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే ఆమె తన అన్ని పనులను సాధారణంగా చేసుకోగలిగారు. ఇప్పుడు ఆమె నేలపై కాళ్లు మరిచి కూడా కూర్చోగలుగుతున్నారు. ఇది సాధారణంగా వెన్నెముక సమస్యలు ఉన్న వారికి అసాధ్యంగా భావించబడుతుంది. ఈ ఆరోగ్య ఆశీర్వాదం మరియు దివ్య రక్షా కవచం కోసం మా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బోలో రక్షా కవచ ప్రదాత ఆరోగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ కి జై.